1/3 కాఫీ ఇవ్వలేదని ఓ కాఫీ షాప్ యాజమానిపై మున్సిపల్ అధికారి జులుం ప్రదర్శించాడు. ఈ ఘటన కడప జిల్లా పొద్దుటూరులో చోటు చేసుకుంది. పొద్దుటూరులో ఓ సర్కిల్లో ఉన్నటువంటి టీ దుకాణం వద్దకు ఓ మున్సిపల్ అధికారి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి 1/3 కాఫీ ఇవ్వాలంటూ అడిగాడు. అయితే 1/3 కాఫీ మా హోటల్లో లేదంటూ చెప్పడంతో ఒక్కసారిగా జేసీబీని పిలిచి హోటల్ ఎదురుగా ఉన్నటువంటి ర్యాంపును తొలగించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హోటల్ యాజమాని ర్యాంపుపై పండుకొని తన శవంతో దీన్ని తీసుకెళ్ళాలి. పొద్దుటూరు పట్టణంలో ప్రధానంగా ఎన్నో ఉన్నాయి ఇలాంటి ర్యాంపులు. వాటిని తొలగించి తన షాపును తొలగించాలనడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏదైతే యజమాని తిరుగుబాటు ప్రదర్శించడంతో ఒక్కసారిగా ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకొని ఏదైతే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో కూడా ఉన్నతాధికారులు స్పందించి ఏదైతే ర్యాంపును తొలగించే ప్రక్రియకు విరమించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. అందరినీ తీసాను తీసుకుంటున్నా. నీకు వారిని నోటీస్ ఇచ్చినావు నువ్వు. Do you have any procedure to follow? Do you have any? You don't know English. You don't know rules. Follow garu. నీకు ఒక ట్రాఫిక్ వెళ్ళేదని. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.